ఆయా గ్రామాల ప్రజలు తమ భూములు పోతున్నాయని ఆందోళనతో 6 నెలలుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్నాళ్లు తమ కుటుంబ పోషణకు ఉపయోగపడిన భూములను ఓ ఫార్మా కంపెనీ లాగేసుకుంటుందని తెలిసి ఆందోళనలు కొనసాగించారు. కానీ వారి మొరన అలకించే నాదులే కరువయ్యారు. ఇంతలోనే జరిగిన ఓ హఠాత్ పరిణామంతో భూములనే కాదు, ఉండే ఇళ్లను కూడా వదిలి వచ్చే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడి ప్రజలు. ఇదెక్కడో కాదు, తాము ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని రైతుల పరిస్థితి ఇది. కలెక్టర్పై సైతం దాడి చేసేంతగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారా? లేక జరిగిన పొరపాటు, జరిగిన దాడిని రాజకీయం చేస్తున్నారా? అసలు లగచర్లలో జరిగిన ఘటన దేనికి సంకేతం? రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. తమ గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ ఏకంగా కలెక్టర్ అలాగే ఇతర అధికారులపై దాడికి ప్రయత్నించిన గ్రామస్తులతో ఒక్కసారిగా ఈ పేరు మారుమోగుతుంది. అయితే ఈ సంబంధించి గ్రామస్తులు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఫార్మా కంపెనీ ఎన్ని ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు కాబోతోంది, అసలు ఫార్మా కంపెనీ వల్ల గ్రామాల ప్రజలకు కలిగే నష్టాలేంటి, హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అట్టుడుకుతుంది. రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఓవైపు, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలు మరోవైపు. 3 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో కాలం గడుపుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒక్కటే, రైతుల పొలాలను నాశనం చేసే ఫార్మా కంపెనీ ఏర్పాటుకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే. ఓ ఫార్మా కంపెనీ ఏర్పాటు కాబోతుంది. ఈ ఫార్మా కంపెనీకి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. దాదాపు 300 ఎకరాల పొలాన్ని కూడా సదరు ఫార్మా కంపెనీకి కట్టబెట్టిందని సమాచారం. అయితే ఈ 300 ఎకరాలతో సరిపెట్టుకుని ఫార్మా కంపెనీ మరిన్ని భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే వడ్డించేవాడు మనవాడైతే చాలు అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మన నియోజకవర్గం వాడు అనుకున్నారో ఏమో. కొందరు కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపి ప్రభుత్వ భూమితో పాటు అదనంగా మరో 1075 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశారు. అందుకు లగచెర్ల, పోలేపల్లి, హక్కింపేట, పులిచెర్ల, రోటిబండ తండాలకు చెందిన రైతుల పొలాలను సేకరించాలని భావించారు. ఈ క్రమంలోనే అధికారులతో రైతులపై అనేక ఒత్తిడిలు తెచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ఓ పథకం ప్రకారం కార్యక్రమం రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే భూసేకరణ పేరుతో అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన దాడులు ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు రూపురేఖలను మార్చేసింది. లగచెర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అరెస్టుల పర్వం కొనసాగించింది. అయితే పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. అర్ధరాత్రి గ్రామాల్లోకి వెళ్లి కనిపించిన వారిని పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా లఘుచర్ల గ్రామంలో ఉన్నాం. లఘుచర్ల గ్రామంలో మొన్న జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపింది. కలెక్టర్ అలాగే కాడా ప్రత్యేక అధికారిపై దాడి జరిగిన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి కలెక్టర్ అలాగే అధికారులపైన రాళ్లతో దాడి చేసిన సంఘటనలో ఉన్నాం. ఇక్కడ ఈ సంబంధించి కూడా ప్రస్తుతానికి లఘుచర్ల గ్రామంలో నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దాదాపుగా అదే సంఘటన జరిగిన రోజు రాత్రి అంతా జల్లెడ పట్టి ఈ ప్రాంతంలో దాదాపు 50 మందిని కూడా అదుపులోకి తీసుకొని అందులో కేవలం 16 మందిని మాత్రం ఇప్పటికే రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 31 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 31 మంది పైన కూడా వివిధ గ్రామాలకు చెందినటువంటి యువకులు పురుషుల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఏర్పడబోతున్నటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి చూస్తే కనుక పోలేపల్లి, హకింపేట, లగచెర్ల, పులిచెర్ల తండా, రోటిబండ తండా ఈ గ్రామాలన్నీ కూడా దాదాపుగా ఈ ప్రాంతంలో ఆ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే భూములు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ భూములకు సంబంధించి కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇవ్వమని చెప్పేసి లఘుచర్ల గ్రామాలతో పాటు పోలేపల్లి, హకింపేట, పులిచెర్ల తాండా, రోటిపల్లి తాండా గ్రామస్తులు తెగేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్ అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేందుకు యత్నిస్తున్న సమయంలోనే దాడి జరిగిందని చెప్తున్నారు. అదే దీనికి ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ భూమి 300 ఎకరాలు ఉండగా మిగతా మొత్తం దీనికి సంబంధించి దాదాపుగా 1395 ఎకరాలు ఈ ఫార్మా కంపెనీ కోసం అవసరం ఉంది. అయితే అందులో 300 ఎకరాలు మాత్రం ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉంది. ఆ 300 ఎకరాలు మినహాయిస్తే మిగతా 1100 ఎకరాల వరకు కూడా భూసేకరణ అవసరం. దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం రావడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్న నేపథ్యంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ ఉన్న భూములు పోవడానికి కారణం ఏంటంటే? సార్ విషయం ఏంటంటే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ కొరకు జిల్లా అధికారులు వచ్చిండ్రు. వచ్చిన సందర్భంలో ఇక్కడ విషయం రాజకీయం చేసినారు. దీన్ని పొలాలు పోయే బాధితులు వాస్తవంగా పొలాలు పోతున్నాయి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. వాళ్ళని తీసుకొని వచ్చి కొంచెం ఎందరో కొంతమంది మాకు నిన్ననే తెలిసింది, ఊర్లోకి వచ్చిన తర్వాతనే తెలిసింది. నాది పక్క గ్రామము. అయితే ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే వేరే వాళ్ళు కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంట. దాన్ని పొలిటికల్గా చేసి పెట్టిండ్రు. ఈ పొలాలు పోయిన వాళ్ళ బాధ విడిచిపెట్టి పొలిటికల్ బాధ ఎక్కువైపోయింది. పొలిటికల్ వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంక్లూడ్ చేసింది దాంట్లో. వాస్తవంగా పొలాల బాధితులు ఉన్నారు, పొలాలు పోతున్నాయి కూడా. ఆ పొలాలు పోవడం, కంపెనీ నిర్మాణం చేయడం సమంజసమే. కాకపోతే ఫార్మా కాకుండా ఇంకా వేరే ఇంకేదన్నా కంపెనీ పెడితే బాగుంటుంది. ఆ ఫార్మా కంపెనీ వల్ల కొంచెం వాటర్ కలుషితం అయ్యేది అనే ప్రభావం ఒకటి చెప్తున్నారు. వాటర్ కలుషితమైనప్పుడు ఒక లగచర్ల గ్రామం కాకుండా పొలాలు పోయిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా ఎఫెక్ట్ పడుతుందని ఒకటి వినికిడి. అటువంటప్పుడు మరి ప్రజలకు మేలు ఎక్కడ జరుగుతుంది సార్? అన్యాయమే జరుగుతుందేమో అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి వాళ్ళు మనోళ్ళే, గ్రామాలు మనవే, అందరం మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులమే. కాకపోతే వాళ్ళు చేయడం ఈ కంపెనీ కాకుండా ఇంకేదన్నా కంపెనీ ఇస్తే బాగుండు. ఈ ఫార్మా కంపెనీ కాకుండా ఇంకా వేరే ఇంకేదన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకేదో డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు కదా. అటువంటివి ఏమన్నా స్కూల్లో కానీ, హాస్పిటల్లో, మెడికల్ కాలేజ్ కానీ అట్లాంటివి మనం నిర్మాణం చేస్తే కొంచెం యూత్కు బాగుంటుంది. ఈ ఫార్మా వల్ల వచ్చే ఉద్యోగాలు ఏమన్నాయి కానీ ఉపాధి కోల్పోతున్నారు. జనాలకు ఉపాధి ఇస్తామని వాళ్ళు అంటున్నారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినంత మాత్రం కుటుంబాలు అయితే బాగుపడాయి కదా సార్. ఎవరో ఒకరు బాగుపడతారు. కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం ఇస్తే మిగతా ముగ్గురు ఎక్కడ పోవాలి? ఒక్కడే లాభపడతాడు, మిగతా వాళ్ళు అంత నాశనమే కదా. కనుక అది ఫార్మా కాకుండా ఇంకా వేరేనా ఇస్తే బాగుంటున్నదేమో అనుకుంటున్నాం సార్. ఇది ఈ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి కొంచెం ఇక్కడ ఉన్న గ్రామస్తులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు జరిగేటటువంటి ఆలోచన చేస్తే బాగుండు. ఇక అంతకు మిక్కిలి మేమేం చెప్పలేము సార్. అంటే జరిగింది నష్టపరిహారం కోసం జరిగిందా లేకపోతే అసలు కంపెనీ వద్దు అనేది దానికోసం జరుగుతుందా? భూములు నష్టపోరాదనేది ఎక్కువ శాతంలో పబ్లిక్ ఉన్నది. జనాలకు పొలాలు పోకూడదు అనేది ఉంటుంది కానీ పోవాలని ఎవరికి లేకుంటుంది, ఇవ్వాలని ఎవరు సిద్ధంగా లేరు. ఇక బలవంతంగా వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవేళ లాక్కున్నా కూడా ఫార్మా కాకుండా ఇంకొకటి వేరే ఏదైనా నిర్మాణం చేస్తే బాగుంటుంది. అంటే పొలాలకు ఇప్పుడు క్రాప్ లోన్లు ఇవ్వద్దు అంటే బ్లాక్ లిస్ట్ కూడా పెట్టేసారు, రైతులు ఇబ్బంది గురి చేస్తున్నారు ఒక ఆరోపణ వేసింది. అందులో వాస్తవం ఉంది. పొలాలు ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం ఇంతకుముందు ఎవరికన్నా ప్రజలకు ఇస్తే అటువంటి పొలాలకు రైతు బంధు ఇవ్వకపోవచ్చు. సొంతం పట్టాదారు భూములకు ఎందుకు ఇవ్వడు సార్? వాళ్ళ ప్రభుత్వ భూములు ఉండి ప్రభుత్వమే ప్రజలకు ఒకవేళ మేలు చేసినటువంటి పొలాలకు ఇవ్వలేరంటే కూడా సరే వాళ్ళ ఇష్టం అది. కానీ వాస్తవంగా పట్టాదారు భూమిని వాళ్ళ సొంతం పెద్దల నుంచి వచ్చినటువంటి భూములకైతే ఇవ్వాలి కదా సార్. అది మీరు చెప్పండి, ఏమవుతుంది అసలు ఈ గ్రామంలో? మీరు పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది పార్టీ లెవెల్ నుంచి చేస్తాం సార్ అంతా. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక మొత్తం పార్టీ పరంగానే అవుతున్నది. ఇప్పుడు మన కలెక్టర్ ఊళ్ళోకి వచ్చిండు, పోతా టెంట్ వేసిండు, ఇది చేసిన అంటే టెంట్ వేసింతో కోవాల్సిందే. ఆడికి పోకున్నా వేరే ఫోన్లు వచ్చి ఆ ఫోన్ల ద్వారా పిలుచుకొచ్చి ఇక్కడ కొట్టడం అనేది ఎట్లా? మేము లేనెళ్ళలో తీసుకుపోయి 50 మెంబర్స్ని తీసుకుపోయి మనం ఉతికిరి ఏం చెప్పాలి? మా పరిస్థితి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళ పరిష్కారం ఉండి పోయి మాకు ఇట్లా అవుతుంది సార్, మాకు హెల్ప్ చేయండి సార్ అని చెప్పి కలెక్టర్తోనే అడుకోవాలి మనం. ఆయనని కొట్టడం ఎంత ఇది ఉంటుంది? ఇప్పుడు వచ్చిరి నైట్కి వచ్చిరి పోలీసు వాళ్ళు వచ్చిరి తలుపులన్నీ ఇది చేసి మనసులో గుంజుకొని పోయి డీసీఎం చేసి దూలో కొట్టినట్లు కొట్టిరి. ఎంతమంది తీసుకుపోయారు? 45 ఉంటారు. నేను కూడా ఉన్నా. ఏం అడిగారు నిన్న పోలీసులు? అడిగిరి మేము లేనందుకు మమ్మల్ని వదిలేసిండ్రు. మేము ధర్నలో పోలేము, మా భూములు పోతలే ఏం పోతలేవు సార్ అంటే మమ్మల్ని వదిలేసిరి అంతే. ఇక అసలు ఎవరు బయట వాళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడికి? అసలు బయట వాళ్ళు ఎవరు సార్? అంటే రాజకీయ నాయకులు వచ్చి మన గొడవ చేసి నాయకులు ఫోన్ ద్వారానే ఈ పని అయిందంట సార్. మరి మొత్తము రాజకీయ నాయకులకు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏమొస్తున్నాయి అని చేసి అబ్జర్వ్ చేసి
రాత్రి ఎంక్వైరీ చేసినాక మమ్మల్ని అంతా తీసుకుపోయారు. ఇక మా భూములు లేవు, ఏం లేవు సార్, మమ్మల్ని ఎందుకు కట్టుకొచ్చిండ్రు అనవసరంగా, మా భూములు పోతలేవు, ఏం పోతలేవు అని చెప్తే అన్ని రాసుకొని ఫోటోలు వేసుకొని వదిలిపెట్టేసి. గ్రామంలో అందరు ఉన్నారా? అంటే భూములు అందరూ పోతలేవు గ్రామంలో. అక్కడ పులిచెలరకుండా తండాలు ఉండే, పులిచెలరకుండా సార్ మెయిన్ ఆర్బీ తండవడంగా చాలా ఓవు. పులిచెలరకుండకి వెళ్ళి ఉండే భూములు మా లగచెలరండి. మా ఊళ్ళో ఉన్నోళ్ళు అక్కడ దూరం ఉన్నాయన్నట్ల, ఆ రోడ్డు పక్కల ఉన్నోళ్ళవి దాని చుట్టుముట్టు ఉన్నోళ్ళవి పోతున్నాయి అన్నట్ల, తండా మొత్తం పోతుంది. ఇక మేము ఊరు ఉన్నాయి, కొన్ని ఊళ్ళో ఉన్నాయి, ఆ ఉన్నోళ్ళు ఎక్కడ మీటింగ్ చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు మమ్మల్ని అందరికి పోయి తుప్పుడు తీసి. ఇది మనం చూస్తున్నాం లఘుచర్ల గ్రామస్తులు అయితే చెప్తున్న మాటలు. ఇక్కడ జరిగింది వాస్తవంగా గడవకు సంబంధించి రైతులు వాళ్ళు దాడి చేయలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ బయట వాళ్ళు చేశారనేది మాత్రం అపోహగా చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ప్రాంతంలో తమకు భూములు యథావిధిగా ఉండాలి, తమ భూములు ఎక్కడికి పోకుండా ఇలాగే ఉండాలి. ఏదైతే ఫార్మా కంపెనీ మినాయించి ఏ కంపెనీ చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడేది, ఉపాధి కల్పించే ఏదైనా కూడా కంపెనీ ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక ఫార్మా కంపెనీ మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి లఘుచర్ల నుంచి ఉన్నది. మిగతా గ్రామాల ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దాడి జరిగిన రాత్రి ఆయా గ్రామాల్లో పోలీసులు ఇళ్లల్లో చొరబడి 50 మందిని తమ ఆధీనంలోకి తీసుకోవడం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉలిక్కిపడేలా చేసింది. అర్ధరాత్రి గ్రామాలకు చేరుకున్న పోలీసులు తలుపు బాదుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవాడినట్టు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అర్ధరాత్రిలో గ్రామాలపై పడి దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుపోయారు. దీంతో ఏ రాత్రి ఏ పోలీసులు వస్తారో అన్న భయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే గ్రామాల్లోకి యువకులు, పురుషులు ఎవరూ కాలు పెట్టకపోవడంతో గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫార్మా కంపెనీ ఆయా గ్రామాల ప్రజలను తీవ్ర నష్టాలకు నెట్టిందని చెప్పక తప్పదు. అందులో ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ రోటి బండ తాండా. ఈ రోటి బండ తాండా పూర్తిగా ఈ ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి కూడా దాదాపు 1395 ఎకరాలు భూసేకరణ అవసరం ఉండగా అందులో 300 ఎకరాలు మాత్రం ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ రోటిబండ తాండా పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ రైతులు తమ పొలాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఘర్షణ తర్వాత పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం రోటిబండ తాండాలోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా కనిపించని పరిస్థితి, నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే పోలీసులు వైపు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. దీంతో ఎవరు కూడా యువకులు కూడా గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు, కేవలం వృద్ధులు మాత్రమే ఈ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నాం రోటి బండ తాండా, ఈ తాండా మొత్తం పూర్తిగా ఫార్మా కంపెనీకి భూములు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాము ఉన్న 1 ఎకరా 2 ఎకరాల పొలాన్ని ఇవ్వడం ఇష్టం లేని ఈ ప్రాంత రైతులు ఆయా అధికారులపైన పూర్తిగా తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోటి బండ తాండా పూర్తిగా ఉన్న భూములన్నీ కూడా ఫార్మా కంపెనీకి అప్పజెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1375 ఎకరాల భూమి అవసరం ఉండగా 300 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఫార్మా కంపెనీకి అప్పజెప్పడం జరిగింది. మిగతా భూమి అంతా కూడా ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి భూములను వాళ్ళు సేకరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గత 6 నెలలుగా తాము భూములు ఇవ్వమని చెప్పేసి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా నిర్బంధించిన పరిస్థితి ఉంది. అలా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఘటన, లఘుచర్ల ఘటన పూర్తిగా ఇందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉంది. అయితే లఘుచర్ల ఘటన తర్వాత ఈ పరిసర ప్రాంత గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోడ్డు బండ తండాలో పెద్దలు ఎవరు మనకు అందుబాటులో లేరు. ఇక్కడ చిన్నారులు మాత్రం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. ఏం పేరు? ఎక్కడ వేరు? మీ నాన్న అమ్మ వాళ్ళు ఎక్కడ వేరు? మా అమ్మ నాన్న మహారాష్ట్రలో ఉంటారు. హాస్టలా? మహారాష్ట్ర. ఎందుకు వేరు అక్కడికి? పని చేయడానికి, బతకడానికి పోయింటారు. ఇక్కడ ఎవరు ఉంటారు? మా అవ్వతో ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న పోలీసులు వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? 1 గంటలకు వచ్చిండ్రు. ఏం చేసారు? వచ్చి దర్వాజా తీయండి అని బెదిరించిండ్రు.
ఎన్ని గంటలకు రాత్రి పూటనా? రాత్రి 1 గంటలకు లైట్ బంద్ చేసిండ్రు, అన్ని బంద్ చేసిండ్రు. తీయండి అని తలుపుకి రైతుని కొట్టిండ్రు. రాత్రి కొట్టిరా పోలీసులు? రైతుని కొట్టిండ్రు. కొడితే అది దుంకి కొట్టిండ్రు. ఆ దర్వాజా తెరిచి మీ ఇంట్లో ఎవరెవరు ఉండ్రు అని చెప్పిండ్రు. చెప్తే మా ఇంట్లో ఎవరు లేరు, మా అమ్మ నాన్న ఏమో మా హాస్టల్లో ఉంటారు అని చెప్పినాం. అప్పుడు వెళ్ళిపోయిండ్రు. ఈ బాబు ఎవరంటే మా అన్న. ఎన్నో క్లాస్ అంటే 7వ తరగతి అని చెప్పినాం. అయితే పోయిండ్రు. బయట నుంచి తాళం కడిగేసి ఉండ్రు. ఎన్ని గంటల ప్రాంతాలు వచ్చారు పోలీసులు? రాత్రి 1 గంటలకు వచ్చిండ్రు. దన కొట్టిండ్రు. కొట్టే గైనేమో కాలేజ్కి పోయిండ్రు. కాలేజ్కి పోతే వీళ్ళు ఏం చేసిండ్రు, 8 గంటలకు వచ్చిండ్రు. వస్తే గైనకేమో పట్టుకొని పోయిండ్రు. పోతే అక్కడది వద్దు పట్టుకోండి వద్దు అన్నారు. ఈ అక్క ఉంటది ఆంటీ, ఆంటీకేమో గలీజ్ మాట అన్నారంట. ఏమన్నా మీ ఊరు నుంచి ఏమన్నా తొలకపోయారు? చిన్న బాబు పట్టుకోపోయిండ్రు. ఎంతమంది? 5 మంది. ఒక ఆయపనేమో మేకలో పోయిండు, ఆయన కూడా తొలకపోయిండ్రు. ఒక అన్ననేమో కాలేజ్కి వచ్చి 8 గంటలకు వచ్చిండు, ఆయన కూడా ఎత్తుకుపోయిండ్రు. మొత్తం ఎంతమంది ఎత్తుకుపోయారు మీకు తెలుసు? 5 మంది ఎత్తుకుపోయారు. మా భూములు ఇయ్యం మేము. 1 రూపాయి అందుకని కష్టపడి తెస్తున్నాము. అమ్మ నాన్న ఏమో కష్టపడి ఆడ ఏమో పని చేసి బతికిపోతుండ్రు. ఫార్మ్ వస్తుంది, ఏడా పోవాలి మేము. భూములు అన్ని తీసుకుంటుండ్రు. ఎందుకు ఇట్లా మేము ఏడా బతకాలి? 1 గంటకు వస్తుండ్రు పోలీసులు దొంగలాగా. టవర్ అన్ని బంద్ చేశారు, లైట్ అన్ని బంద్ చేసి దొంగలాగా వచ్చారు. 5 అన్నికి తీసుకుపోయారు. ఈ రోటి బండ తాండాలో మరికొంతమంది మనతో పాటు వాడిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? మీకు భూమి ఇవ్వడానికి ఇష్టం ఉందా? ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు భూమి ఇవ్వడం ఇష్టం లేదు. ప్రభుత్వాల నుంచి వాళ్ళే వచ్చి భూమి కావాలని అడుగుతున్నారు. మాకైతే ఇచ్చే ఉద్దేశం లేదు అసలు. మొన్న కలెక్టర్ మీద అందరూ కొట్టిండ్రని అదైతే కోపంలో జరిగిపోయింది. కుట్రాపరంగా అయితే చేయలేము ఎవ్వరము. అది అలా జరిగిపోయింది. కోపం, మా భూములు తీసుకుంటున్నారన్న కోపం ఆవేదనలో కొట్టారు కొంతమంది. దానివల్ల ఇప్పుడు మా తండలో ఒక్కరు కూడా లేరు. అందరు భయపడి ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. ఉన్న కొంతమంది మేమే ఉన్నాం. అందరు తాళాలేసి వెళ్ళిపోయారు. 5 మందిని తీసుకుపోయారు. భూమి ఎంత ఉంది? భూమి ఎంత ఉంది? మాకు 4-5 ఎకరం భూమి ఉంది. అంటే అమ్మమ్మని ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినరా, మీకు బలవంతం చేసిరా? ఎట్లా అమ్మమ్మని? మా వరకైతే ఎవరు వచ్చి బలవంతం చేయలేరు. నిన్ననే మాట్లాడదామని వాళ్ళు వస్తే మాట్లాడనీయకుండా దాడి చేసిండ్రు వాళ్ళ మీద. అదైతే తప్పే. మా తప్పు ఏదైనా ఉంటే క్షమించి ముందు ఏం మాట్లాడాలో వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడితే బాగుండు. మా భూముల బదులు డబ్బులు ఇస్తారా, ఏమి ఇస్తారనేది వాళ్ళు వచ్చి ఇంకోసారి మాట్లాడితే బాగుంటది. ఇలా అందరినీ భయపెట్టి పరిగెత్తించడం, ఇక్కడ ఒకరొకరమే జీవిస్తున్నాం మేమైతే. మా వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు. నాకు 2 పిల్లలు, ఒక్కదాన్నే ఉంటున్నా ఇంట్లో. లేరు, వాళ్ళ ఫోన్లు కలుస్తలేవు. అసలు ఉన్నారో లేరో కూడా తెలియటం లేదు. మొన్న రాత్రి అయితే పోలీసులు వచ్చిండ్రు, నిన్న రాలేరు. వచ్చి 1 గంటలకి కరెంట్స్ ఆఫ్ చేసిండ్రు, నెట్వర్క్ ఆఫ్ చేసిండ్రు. వచ్చి డోర్స్ కొట్టిండ్రు. కొట్టి అప్పుడు మేము భయపడినాం, ఎందుకంటే కరెంట్ లేదు, పైగా ఎవరు లేరు ఇంట్లో, మేము ఆడోళ్ళమే ఉన్నాము. అడిగారు వాళ్ళు, మీ వాళ్ళేరి అంటే లేరు సార్ అని చెప్పినాం. వాళ్ళు వెతికి వెళ్ళిపోయారు. మనం చూస్తున్నాం లగచర్ల ఘటన ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను జీవితాల్లో చిన్న భిన్నం చేసిన చెప్పక తప్పదు. అయితే ఈ పోలీసులు ఎప్పుడు వస్తారు, తమని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయాందోళనతో చాలా గ్రామాలు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా మగవారందరూ కూడా పరారీలో ఉండగా మిగతా మహిళలు, వృద్ధులు మాత్రమే ఇంట్లో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా
ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు పాలకులు మరోసారి తమ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని చెప్పేసి వాళ్ళు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ పైన జరిగిన దాడి అది అనుకోకుండా జరిగిన ఘటన మరొకసారి తమ గ్రామాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కోరుతున్నారు. మరి పాలకులు అధికారులు ఎలాంటి స్పందన ఉంటుంది, ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సింది. అయితే లగచర్ల ఘటనను ప్రభుత్వ పెద్దలు స్వలాభాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దాడికి కారణాలు ఏంటని ఆరా తీయాల్సిన పోలీసులు ఆ విషయాన్ని మరిచారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. అసలు ఈ ఘటనలో రైతులెవ్వరు, రాజకీయ నాయకులెవరు అనే అంశాన్ని తేల్చి రైతుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లఘుచర్ల ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనతో దాదాపు 6-7 గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. పోలీసులు ఎప్పుడు వచ్చి తమను అరెస్టు చేస్తారో అన్న భయంతో యువకులు ఆ గ్రామాల్లో అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. దీంతో కేవలం వృద్ధులు మినహా ఎవరు కూడా ఆ గ్రామాల్లో కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితి నుంచి పూర్తిగా గ్రామాల ప్రజలు గట్టెక్కాలంటే అధికారులు మరోసారి పూర్తిగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందే ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మరి పాలకులు అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాల్సింది. జర్నలిస్ట్ శ్రీకాంత్ నందచారి, HM TV, మహబూబ్ నగర్.